హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఓ ప్రైవేట్ భూమిలోకి ప్రవేశించి నిర్మాణాలు కూల్చివేసి ఫెన్సింగ్ వేయడం ఏంటని హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయాలి కానీ ధిక్కరించకూడదని హైకోర్టు పేర్కొంది. లోతుకుంట పరిధిలో ఉన్న తమ భూమికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేశారని, కోర్టు ఆదేశాలున్నా లెక్క చేయకుండా నిర్మాణాలను కూల్చివేశారని శాంతా శ్రీరామ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఎండీ నర్సయ్య కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు రంగనాథ్ వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగనాథ్ న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం హైడ్రాకు వ్యసనంలా మారిందని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ను అదుపు చేయాలని ఏజీని ఆదేశించింది. పిటిషనర్ భూమిలో జోక్యం చేసుకోవద్దని సూచించింది. పిటిషనర్పై కేసు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వడం లేదంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టికల్ 21 ప్రకారం ఎఫ్ఐఆర్ పొందడం పిటిషనర్ హక్కు అని కాపీ ఇవ్వాలంటూ హోంశాఖ జీపీని హైకోర్టు ఆదేశించింది.